ఓకే, మరి అంత బాగుందనేసి అయితే చెప్పలే నేను. ఓకే అంతే. ఇది అసలు డిజాస్టర్ కంటే పెద్ద డిజాస్టర్. జనాలు అనుకోవడం అయితే హిట్ 3 బ్లాక్ బస్టర్ అంటున్నారండి. సో ఈ రెట్రో సినిమా అడ్డగోలుగా అట్టర్ప్లాప్ అయిపోయింది. ఆ అమ్మాయి వచ్చిన కొన్ని సీన్స్ బాగున్నాయా, మిగిలిన కూడా ఇరిటేషన్ తెప్పించేసింది. ఏముంటది బాసు, ఈడేమో ఫైటింగ్లు చేస్తాను అంటాడు, ఆ అమ్మాయి ఏమో ఏడుస్తా నువ్వు ఫైటింగ్లకి వెళ్ళదు, ఆడిని కొట్టవద్దు, మంచిగా ఉండి అంటది. ఏం చెప్పాలి, ఎన్ని సినిమాల్లో చూడలేదు అది. లక్కీ భాస్కర్లో ఓల్డ్ సినిమాలు తెలిసిందే కదా, అట్టర్ ప్లాప్. ఈ సినిమాతో సూర్య అన్న మంచి ప్లాప్ మూట కట్టుకున్నాడు అన్నమాట. అది ఎప్పుడు పటాపంచలే ఇటుదారులకు పోతాడు నాకు తెలీదు. సో ఆయన మంచి స్క్రిప్ట్ ఎంచుకొని వస్తే తప్ప. ఏమండి, సినిమాలు ఆయన ఎంచుకోవడం, స్టోరీ డిస్కషన్ అంటే బాగానే ఉంటాయి అనుకుంటా. అవుట్పుట్ వచ్చేసరికి అట్టర్ప్లాప్ పెడుతున్నాయి అంతే. ఎన్ని తీస్తారు, ఎంత బందోబస్తు పోయింది, ఎన్జీకి పోయింది, కంగువా పోయింది, ఇది ఒకటి చచ్చింది, ఇది చచ్చింది. 5కి 0 ఇస్తానండి, మంచిగా గుడ్డు 0 ఇస్తాను. ఇదిగో ఈ పోస్టర్లు ఉంటాయి కదా, మన ఏ సినిమా పోస్టర్లు, ఇదే ఈ రెట్రో సినిమా పోస్టర్లు అన్ని అమ్మకుండా కేజీలు లెక్కన ఖచ్చితంగా ₹1 వచ్చేస్తుంది, డౌటే లేదు. ఎందుకు వచ్చిన సినిమాలు బాగాలేదండి. కంగువా తర్వాత ఫ్లాపే. ఆయనకి మళ్ళీ ప్రాపర్ హిట్ పడాలి సూర్య గారికి. అంటే క్లైమాక్స్ ఒక 20 నిమిషాల ముందే డోర్లు ఓపెన్ చేసి పెట్టేశారు థియేటర్. అయిపోయిందేమో అనుకుని ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామో బయటకని చూస్తున్నాను, ఎంతకీ అవ్వట్లేదు. ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. మామూలుగా కాదు, రబ్బర్ బ్యాండ్ని తెగేదాకా సాగినా కూడా తెక్కకుండా ఇంకా సాగుతూనే ఉందన్నమాట. అంత లాగ్ అనిపించింది. స్టోరీ సెలక్షన్ ఎందుకు ఆయన వీక్ అవుతున్నారో అర్థం కావట్లేదు అన్న. ఆయనకి డైరెక్టర్లు చెప్పేది ఏం చెప్తున్నారో, తీసేటప్పుడు ఏం తీస్తున్నారో క్లారిటీ రావట్లా. అదొక్కటే ప్రాబ్లం తప్ప సూర్య గారు ఆయన యాక్షన్ పెర్ఫార్మెన్సెస్ గురించి ఏం లేదు. బట్ మూవీ మటుకు అస్సలు భరించలేకపోయాం. అసలు సాంగ్స్ గురించి తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ పూజా హెగ్డే నల్లగా ఎందుకు, తెల్లగానే చూపించవచ్చుగా. అంత నల్లగా చూపించాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆమెను ఉన్న రంగును తీసేసి డీగ్లామర్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉంటే చేసినా ఓకే. అంత ఇంపార్టెన్స్ కూడా నాకేం కనిపించలేదు. అలా డీగ్లామరైజ్డ్గా చూపించడానికి ఎందుకంత అవసరం ఏంటి అనేది ఒకటి. అండ్ గోల్డ్ ఫిష్ అన్నారు చివరిదాకా. ఆ చివరికి వచ్చినప్పుడు ఒకటే ఫిష్ బతికిందంట, మిగతా ఫిష్లన్నీ చచ్చిపోయాయి అన్నారు. మరి ఆ ఫిష్లు చచ్చిపోవడం ఏంటో, ఆ ఫిష్లు ఏంటో, ఆ గోల ఏంటో, దాన్ని మళ్ళీ ఊరికి తీసుకెళ్ళి అదేదో కలేజా సినిమాలో దేవుడు అన్నట్టుగా దేవుడిని చేశారు సూర్య గారిని, త్రిశూలం అని చెప్పి. ఏది కృష్ణుడు అంశకి లింక్ పెట్టారనమాట. మన కృష్ణుడు ఎన్నోసారి పుడితే అన్నట్టుగా అదొక కథను సృష్టించి ఆ కృష్ణుడు అవతారం అన్నట్టు. ఏమో కార్తీక్ సుబ్బరాజు గారి వీకెస్ట్ ఫిలిం ఇది కంప్లీట్గా నాకు అనిపించింది. అయితే ఆయన తీసిన సినిమాల్లో ఆయన కెరియర్కి దిస్ విల్ బి ద వీకెస్ట్ అండ్ వరస్ట్ ఫిలిం. సూర్య గారి నుంచి మళ్ళీ ఆయన పెర్ఫార్మెన్స్ చేసే క్యాపబిలిటీ ఉన్న యాక్టర్ అన్న. ఆయన నుంచి ఒక డిఫరెన్స్ పెర్ఫార్మెన్స్, ఇలా కమర్షియల్గా కాకుండా ఆయన ఒక యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ మీద చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి ఆయన దగ్గర నుంచి కూడా. సో అలాంటి పెర్ఫార్మెన్స్ ఏమన్నా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. అంతేగాని వద్దు ఇలాంటి కమర్షియల్ అనుకునే అవుట్డేటెడ్ టైప్ ఆఫ్ వద్దు అనేది ఒక ఫీలింగ్. 0.75. సూర్య దమ్ము తగ్గట్టుగా, కార్తిక్ సుబ్బరాజు మేనరిజం తగ్గట్టుగా కంగువా సినిమాతో కొద్దిగా డిసప్పాయింట్ అయినా, ఒక మెట్రో లీడ్ తీసుకున్న విధానం అయితే పబ్లిక్ ఒక మంచి మోట్ అనిపించింది. రెట్రో ఈ రెట్రో అనేది నవ్వటం అనేది ఎంత మంచి, ఆ నవ్వులో ఉన్న పజిల్ ఏంటి అనేది కార్తిక్ సుబ్బరాజు బాగా ప్రజెంట్ చేశారు. అన్ని క్వశ్చన్లను రివీల్ చేయకూడదు. సెంటిమెంట్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫోటోగ్రఫీ కానీ తమిళ ఫ్లేవరే కాకుండా మన టాలీవుడ్కి కూడా మంచి కాన్సెప్ట్ అయిన సబ్జెక్ట్ వాచ్మెన్ అవసరం. అంటే యాక్చువల్గా ఆయన జనరల్గా ఎన్నో వేరియేషన్స్ చూన్ చేస్తారు. దీంట్లో ఏంటంటే సింగిల్ పర్సన్ అయినా సరే డబుల్
షేడ్స్లలో ఒక మంచి బూస్టప్ మూవీ అనేది ప్రజెంటేషన్ చేశారు. అది ప్యారలల్గా వచ్చేదే కానీ అదే వర్గర్గా ఏం లేదు, వాచబుల్ మూవీ. ఓకే, మరి అంత బాగుందనేసి అయితే చెప్పలే నేను. ఓకే అంతే. ఇది అసలు డిజాస్టర్ కంటే పెద్ద డిజాస్టర్. జనాలు అనుకోవడం అయితే హిట్ 3 బ్లాక్ బస్టర్ అంటున్నారండి. సో ఈ రెట్రో సినిమా అడ్డగోలుగా అట్టర్ప్లాప్ అయిపోయింది. ఆ అమ్మాయి వచ్చిన కొన్ని సీన్స్ బాగున్నాయా, మిగిలిన కూడా ఇరిటేషన్ తెప్పించేసింది. ఏముంటది బాసు, ఈడేమో ఫైటింగ్లు చేస్తాను అంటాడు, ఆ అమ్మాయి ఏమో ఏడుస్తా నువ్వు ఫైటింగ్లకి వెళ్ళదు, ఆడిని కొట్టవద్దు, మంచిగా ఉండి అంటది. ఏం చెప్పాలి, ఎన్ని సినిమాల్లో చూడలేదు అది. లక్కీ భాస్కర్లో ఓల్డ్ సినిమాలు తెలిసిందే కదా, అట్టర్ ప్లాప్. ఈ సినిమాతో సూర్య అన్న మంచి ప్లాప్ మూట కట్టుకున్నాడు అన్నమాట. అది ఎప్పుడు పటాపంచలే ఇటుదారులకు పోతాడు నాకు తెలీదు. సో ఆయన మంచి స్క్రిప్ట్ ఎంచుకొని వస్తే తప్ప ఏమండి సినిమాలు ఆయన ఎంచుకోవడం, స్టోరీ డిస్కషన్ అంటే బాగానే ఉంటాయి అనుకుంటా. అవుట్పుట్ వచ్చేసరికి అట్టర్ ప్లాప్ ఎడుతున్నాయి అంతే. ఎన్ని తీస్తారు, ఎంత బందోబస్తు పోయింది, ఎన్జీకి పోయింది, కంగువా పోయింది, ఇది ఒకటి చచ్చింది, ఇది చచ్చింది. 5కి 0 ఇస్తానండి, మంచిగా గుడ్డు 0 ఇస్తాను. ఇదిగో ఈ పోస్టర్లు ఉంటాయి కదా, మన ఏ సినిమా పోస్టర్లు, ఇదే ఈ రెట్రో సినిమా పోస్టర్లు అన్ని అమ్మకుండా కేజీలు లెక్కన ఖచ్చితంగా ₹1 వచ్చేస్తుంది, డౌటే లేదు. ఎందుకు వచ్చిన సినిమాలు బాగాలేదండి. కంగువా తర్వాత ఫ్లాపే. ఆయనకి మళ్ళీ ప్రాపర్ హిట్ పడాలి సూర్య గారికి. అంటే క్లైమాక్స్ ఒక 20 నిమిషాల ముందే డోర్లు ఓపెన్ చేసి పెట్టేశారు థియేటర్. అయిపోయిందేమో అనుకుని ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామో బయటకని చూస్తున్నాను, ఎంతకీ అవ్వట్లేదు. ఏం జరుగుతుంది అనేది కూడా అర్థం కావట్లేదు. మామూలుగా కాదు, రబ్బర్ బ్యాండ్ని తెగేదాకా సాగినా కూడా తెక్కకుండా ఇంకా సాగుతూనే ఉందన్నమాట. అంత లాగ్ అనిపించింది. స్టోరీ సెలక్షన్ ఎందుకు ఆయన వీక్ అవుతున్నారో అర్థం కావట్లేదు అన్న. ఆయనకి డైరెక్టర్లు చెప్పేది ఏం చెప్తున్నారో, తీసేటప్పుడు ఏం తీస్తున్నారో క్లారిటీ రావట్లా. అదొక్కటే ప్రాబ్లం తప్ప సూర్య గారు ఆయన యాక్షన్ పెర్ఫార్మెన్సెస్ గురించి ఏం లేదు. బట్ మూవీ మటుకు అస్సలు భరించలేకపోయాం. అసలు సాంగ్స్ గురించి తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ పూజ యాక్ట్ నల్లగా ఎందుకు, తెల్లగానే చూపించవచ్చుగా. అంత నల్లగా చూపించాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆమెను ఉన్న రంగును తీసేసి డీగ్లామర్ చేయాల్సిన ఇంపార్టెన్స్ ఉంటే చేసినా ఓకే, అంత ఇంపార్టెన్స్ కూడా నాకేం కనిపించలేదు. అలా డీగ్లామరైజ్డ్గా చూపించడానికి ఎందుకంత అవసరం ఏంటి అనేది ఒకటి. అండ్ గోల్డ్ ఫిష్ అన్నారు చివరిదాకా. ఆ చివరికి వచ్చినప్పుడు ఒకటే ఫిష్ బతికిందంట, మిగతా ఫిష్లన్నీ చచ్చిపోయాయి అన్నారు. మరి ఆ ఫిష్లు చచ్చిపోవడం ఏంటో, ఆ ఫిష్లు ఏంటో, ఆ గోల ఏంటో, దాన్ని మళ్ళీ ఊరికి తీసుకెళ్ళి అదేదో కలేజా సినిమాలో దేవుడు అన్నట్టుగా దేవుడిని చేశారు సూర్య గారిని, త్రిశూలం అని చెప్పి. ఏది కృష్ణుడు అంశకి లింక్ పెట్టారనమాట. మన కృష్ణుడు 8వసారి పుడితే అది అన్నట్టుగా అదొక కథను సృష్టించి ఆ కృష్ణుడు అవతారం అన్నట్టు. ఏమో కార్తీక్ సుబ్బరాజు గారి వీకెస్ట్ ఫిలిం ఇది కంప్లీట్గా నాకు అనిపించింది. అయితే ఆయన తీసిన సినిమాల్లో ఆయన కెరియర్కి దిస్ విల్ బి ద వీకెస్ట్ అండ్ వరస్ట్ ఫిలిం. సూర్య గారి నుంచి మళ్ళీ ఆయన పెర్ఫార్మెన్స్ చేసే క్యాపబిలిటీ ఉన్న యాక్టర్ అన్న. ఆయన నుంచి ఒక డిఫరెన్స్ పెర్ఫార్మెన్స్, ఇలా కమర్షియల్గా కాకుండా ఆయన ఒక యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ మీద చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి ఆయన దగ్గర నుంచి కూడా. సో అలాంటి పెర్ఫార్మెన్స్ ఏమన్నా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. అంతేగాని వద్దు ఇలాంటి కమర్షియల్ అనుకునే అవుట్డేటెడ్ టైప్ ఆఫ్ వద్దు అనేది ఒక ఫీలింగ్. 0.75. సూర్య దమ్ము తగ్గట్టుగా, కార్తీక్ సుబ్బరాజు మేనరిజం తగ్గట్టుగా, కంగువా సినిమాతో కొద్దిగా డిసప్పాయింట్ అయినా, ఒక మెట్రో లీడ్ తీసుకున్న విధానం అయితే పబ్లిక్ ఒక మంచి మోట్ అనిపించింది. రెట్రో ఈ రెట్రో అనేది నవ్వటం అనేది ఎంత మంచి, ఆ నవ్వులో ఉన్న పజిల్ ఏంటి అనేది కార్తీక్ సుబ్బరాజు బాగా ప్రజెంట్ చేశారు. అన్ని క్వశ్చన్లను రివీల్ చేయకూడదు. సెంటిమెంట్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫోటోగ్రఫీ కానీ, తమిళ ఫ్లేవరే కాకుండా మన టాలీవుడ్కి కూడా మంచి కాన్సెప్ట్ అయిన సబ్జెక్ట్ వాచింగ్. అవసరం
అంటే యాక్చువల్గా ఆయన జనరల్గా ఎన్నో వేరియేషన్స్ చూన్ చేస్తారు. దీంట్లో ఏంటంటే సింగిల్ పర్సన్ అయినా సరే డబుల్ షేడ్స్లలో ఒక మంచి బూస్టప్ మూవీ అనేది ప్రజెంటేషన్ చేశారు. అది ప్యారలల్గా వచ్చేదే కానీ అదే వర్గర్గా ఏం లేదు, వాచబుల్ మూవీ.